ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు కల్వరి టీవీలో మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు లైవ్ ప్రోగ్రాం రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించేడి వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు దేని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు? ఏ విషయమై దేవుడు సఫలము చెయ్యాలని ఎదురు చూస్తూ ఉన్నావో దాని నిమిత్తమై మన దేవుడైన యెహోవా మన పక్షమున ఆయన యుద్ధము చేసి మన కార్యములు సఫలము చేయడానికి ఇష్టపడుతున్న దేవుడుగా మనతో చేస్తున్న బలమైనటువంటి వాగ్దానము. ప్రియ సహోదరుడా, మరి ఈ మాటను నమ్ముదాం. ఎందుకంటే మన దేవుడు మన పక్షమున ఉన్నాడని మనము నమ్మి విశ్వసించి మన పరిస్థితుల అన్నిటినీ, మన చింత యావత్తును, మనము దేని నిమిత్తమై ప్రార్థిస్తున్నామో ఆ యాచనలు అన్నిటినీ ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మరి వాటన్నిటిని బట్టి, మనము చేసే ప్రార్థనలను బట్టి ఆయన మన పక్షముగా యుద్ధము చేసి మన కార్యాలు ఎప్పుడు సఫలపరచాలో, మన కార్యాలను ఎప్పుడు ఆయన ఆశీర్వాదకరంగా మార్చాలో, మన కార్యాలను ఫలింపు చేసి మనల్ని ఎప్పుడు నిలబెట్టాలో ఎరిగిన దేవుడు మన పక్షమున కార్యము సఫలము చేసేటువంటి దేవుడిగా ఉన్నారు. మరి ఈ మాటను నమ్ముదాం. హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి నా దేవుడు నా పక్షమున నా కార్యము సఫలము చేయబోతున్నారు అనేటువంటి నమ్మకముతో, భరోసాతో, విశ్వాసముతో, నిరీక్షణతో పరిస్థితులు ఎలాగున ఉన్నా కూడా మన పక్షమున దేవుడు ఉన్నారని మనం మునుముందుకు అడుగులు వేసే వారంగా ఉందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నిజముగా మన పక్షమున యుద్ధము చేయకపోతే మనం ఎప్పుడో మన జీవితాలను ముగించే వారమే. మన పక్షమున మన దేవుడు యుద్ధము చేయకపోతే, మన కార్యాలను సఫలము చేయకపోతే మనం ఎప్పుడో దిగబడిపోయిన పరిస్థితుల్లోకి జారిపోయి, కృంగిపోయి, నలిగిపోయి మనము దిక్కుతోచని స్థితిలో మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండేవారమండి. ఎన్నో పరిస్థితుల్లో ఇక నాకు దిక్కు లేదు అని అనుకున్నప్పుడు దేవుడు మన పక్షమున మన కార్యములు సఫలము చేసి మనల్ని నిలబెట్టి మనల్ని మరలా ఆయన యొక్క ఉన్నతమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తూ ఉన్న విధానము మన జీవితాలలో ఎన్నో మారులు మనం చూసి ఉన్నాం కదా. ఈరోజు కూడా నమ్ము, విశ్వసించు. ఈ పరిస్థితిని చూసి భయపడకు. ఈరోజు నీవు ఉన్న పరిస్థితిని బట్టి కృంగిపోకు. ఎందుకంటే యెహోవా మన పక్షమున ఉన్నాడు. మన కార్యములు తప్పకుండా సఫలము కాబడతాయి. భక్తుడు ఈ మాటను విశ్వసించాడు. మనము కూడా ఈ మాటను విశ్వసించి ఈ మాటను పట్టుకొని మనం కూడా మునుముందుకు వెళ్ళి మన కార్యాలను సఫలం చేసుకుందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా, మా పక్షమున మా కార్యములను సఫలము చేస్తానని ప్రభా మేమున్న ప్రతి పరిస్థితిని బట్టి మాతో మాట్లాడి అయా మా పక్షమున మీరు యుద్ధము చేసేటువంటి దేవుడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు ప్రభా. అయా మీరు మా పక్షమున ఉండగా అయా మాకు విరోధి ఎవరు అని విశ్వాసముతో, మా కార్యాలు సఫలము కాబోతూ ఉన్నాయనే విశ్వాసముతో, నిరీక్షణతో ముందుకు వెళుతూ ఉన్నాం ప్రభువా అని ఎవరైతే ఈ వాగ్దానము పట్టుకొని ప్రార్థిస్తున్నారో వారి పట్ల నెరవేర్చి మీ నామాన్ని మహింపరచుకోమని, అయా అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని
ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. కల్వరి టీవీలో ప్రతి శుక్రవారము మరి మధ్యాహ్నము 1:30 నుంచి 2:30 వరకు లైవ్ ప్రోగ్రాము 1 గంట ఇస్తున్నాం. 1 గంట లైవ్ చేయాలంటే ఎన్నో వేల రూపాయలు అక్కడ పే చేయవలసి ఉన్నదండి. మరి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ దేవుని మహిమార్థమే ఆయన పరిచర్యలో మీరు కూడా వాడబడాలని ఆశ ఉంటే ఈ పరిచర్యలో మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. మరి పరిచర్యలో మీరు ఆశీర్వాదకరంగా దీవించబడుతూ ఉన్నట్లయితే అనేకులకు తెలియపరచండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.